హలో ఎవ్రీవన్. సో ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాలా, నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉండదా? సో ఈ క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇది అపోహ మాత్రమే అండి. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీస్ నార్మల్గా చేసుకోవచ్చు. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో సిజేరియన్ సెక్షన్స్ ఎందుకు ఎక్కువగా రికమెండ్ చేస్తారు అనే దానికి కూడా రీజన్ ఉంది. మనం దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మెయిన్గా ఎందుకు ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అంటే, ఈ ప్రెగ్నెన్సీ చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తర్వాత వస్తుంది. సో పేషెంట్కి, డాక్టర్కి చాలా టైం అండ్ ఫైనాన్షియల్లీ చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అనమాట ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ ద డాక్టర్. సో దీంట్లో ఏ రకమైన ప్రాబ్లము రాకుండా ఉండడానికి, ఏ రకమైన రిస్క్ తీసుకోకుండా ఉండడానికి ఐవీఎఫ్లో సిజేరియన్ సెక్షన్ అనేది ఎక్కువగా చేస్తారు. ఐడియల్లీ ఐవీఎఫ్లో సిజేరియన్ సెక్షన్ ఓన్లీ ఇండికేటెడ్ ఇష్యూస్కి మాత్రమే చేయాలి. ఎప్పుడు చేస్తాము? ఎప్పుడైతే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందో, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీతో పాటు ఏదైనా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు సిజేరియన్ సెక్షన్ ఆప్ చేస్తారు. అలా కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అంటే ప్లెసెంటా ప్రీవియా అంటే మాయ కింద ఉండడము, ఇంకా లేకపోతే ఐయూజిఆర్ బేబీస్, చిన్న బేబీస్ ఉండడము, ప్రీటర్మ్గానే లీక్ అనేది జరగడము, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు సిజేరియన్ సెక్షన్ రికమెండ్ చేస్తారు. అదర్వైజ్ నార్మల్గా హెల్దీగా టర్మ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా ఏ ఇండికేషన్ లేకపోతే మాత్రం నార్మల్ డెలివరీ ఆరాంగా చేసుకోవచ్చు అండి. సో ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నార్మల్ టర్మ్ పేషెంట్ డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, టర్మ్ తర్వాత డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే నార్మల్ ప్రాసెస్ ఆఫ్ లేబర్ వెళ్ళడానికి నార్మల్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ వస్తే సిజేరియన్ సెక్షనే చేయాలి అని రూల్ అయితే ఏమీ లేదు. ఓన్లీ ఇండికేటెడ్ నార్మల్ ప్రెగ్నెన్సీలు కూడా ఏ ప్రాబ్లమ్స్కి అయితే మనం సిజేరియన్ సెక్షన్ చేస్తామో వాటికి ఐవీఎఫ్లో కూడా చేస్తాము అన్నమాట. అంతే. థ్యాంక్ యూ.